అందరికీ నమస్కారం. విశ్వక్సేన టాక్స్ కి స్వాగతం. ఐటీ కంపెనీలో సీనియర్ పొజిషన్లో ఉంటూ సనాతన ధర్మ ప్రచారకర్తగా జ్యోతిష్యం వాస్తులో ఉన్న అవాస్తవాలను అపోహలను తొలగిస్తున్నారు. చక్రవర్తి గారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మొట్టమొదటిసారి నన్ను ఇంట్రొడ్యూస్ చేయడం, ఒక జ్యోతిష్కరాలు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా నా వంతున ప్రయత్నం నేను చేస్తానమ్మా. సార్, వివాహానికి సంబంధించి నక్షత్ర గణ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తారా? నక్షత్ర గణన, దీన్నే తమిళంలో నక్షత్ర పొరుత్తం అంటారు. అదే నార్త్ ఇండియాకి వచ్చేళ్ళకి ఏమంటే గుణమిలాన్ అని అంటారు అన్నమాట. ఇది పూర్తి భారతదేశంలో ప్రధానంగా ఇప్పుడు వధూవరులకు సంబంధించిన జాతకాలు వచ్చినప్పుడు ఏమంటే వాళ్ళ కలయిక సరిపోతుందా లేదా అని చూసేదానికి ప్రధానంగా వాడే పద్ధతి ఇది. మనం కానీ పూర్వకాలంలో కానీ చూసినట్లయితే అప్పట్లో వివాహాలన్నీ కూడా ఏమంటే చాలా వరకు విత్ ఇన్ ద కమ్యూనిటీసే జరిగేటివి. ఎక్కడో వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేరు వాళ్ళ కమ్యూనిటీని దాటి బయట ఇచ్చేవాళ్ళు. ఇది కాకుండా ఏమంటే ఎక్కువ బాల్య వివాహాలు అనేది అప్పట్లో జరిగేటివి. మ్యాక్సిమం ఏమంటే విత్ ఇన్ ద కమ్యూనిటీనే వాళ్ళు పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు. ఒకవేళ కమ్యూనిటీ బయట కానీ ఇవ్వాల్సి వస్తే అని ఆలోచించి ఆ రోజుల్లో ఏమంటే ఈ నక్షత్ర గణన అనేది ఏమంటే చెప్పడం అనేది జరిగింది. ఇందులో 36 పాయింట్లు ఉంటాయి. అందులో 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చిందంటే ఈ సంబంధం కుదుర్చుకోవచ్చు అని చెప్పేసి ఎవరంటే నానుడి. మనకి ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ అని చెప్పేదానికి మనకు ప్రధానంగా ఎవరంటే 3 కంపాటిబిలిటీస్ ఉండాలి. ఒకటి ఫిజికల్ కంపాటిబిలిటీ, వధూవరులు ఎవరంటే ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడేటట్టు ఉండాలి. రెండవది ఎమోషనల్ కంపాటిబిలిటీ, ఒకరి మనోభావాల్ని ఇంకొకళ్ళు అర్థం చేసుకునేటట్టు ఉండాలి. మూడవది ఏమంటే ఇంకో ప్రధానమైంది ఇంటలెక్చువల్ కంపాటిబిలిటీ. మనం చాలా సందర్భాల్లో వింటుంటాం, నీకేం తెలీదు నువ్వు నోరు మూసుకో అనేసి సర్వసాధారణంగా అంటుంటారు. ఇది ఇంటలెక్చువల్ కంపాటిబిలిటీ అనమాట. ఈ 3 కంపాటిబిలిటీలు కానీ ఉన్నప్పుడే ఆ మ్యారేజ్ అనేది ఏమంటే దృఢంగా ఉంటుంది. కానీ మనం ప్రధానంగా ఇప్పుడు సమకాలీన రోజుల్లో కానీ చూసినట్లయితే ప్రధానంగా ఇప్పుడు ఏం చూస్తున్నాం, మనం ఒక పెళ్లి సంబంధం కుదర్చడానికి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాము, అలాగే సోషల్ స్టేటస్. ఈ రెండింటికే మనం అత్యధికంగా ఏమంటే ప్రాధాన్యత అనేది ఇస్తూ వస్తున్నాం. ఈ నక్షత్ర గణన అనే దాంట్లో ఏమంటే ప్రధానంగా 8 ఆస్పెక్ట్స్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఒక్కొక్కటి ఒక్కొక్క పారామీటర్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అనేది ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు మొదటి పాయింట్కి ఎవరంటే 1 మార్కు, రెండవ పారామీటర్కి ఎవరంటే 2 మార్కులు, మూడో పారామీటర్కి 3 మార్కులు, 8వ పారామీటర్కి ఎవరంటే 8 మార్కులు అనమాట. ఇలా మొత్తం కానీ 8 పారామీటర్స్ కానీ కూడినట్టయితే మనకు 36 పాయింట్లు అనేది వస్తుంది. ఇందులో మొట్టమొదటిది వర్ణ కోట అంటారనమాట. ఇది సోషల్ క్లాస్ అనేది సూచిస్తుంది అనమాట. ఆ రోజుల్లో వర్ణం అంటే క్యాస్ట్ అనేసి బేసిక్గా అర్థం వస్తుంది. సో ఆ క్యాస్ట్లోనే చేసుకునే వాళ్ళు మేజర్ మ్యారేజెస్ అన్నీ కూడా ఎవరంటే అదే క్యాస్ట్లోనే జరిగేటివి. ఇది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోసం ఎవరంటే జరిగేది. రెండవది వశ్యకూట, ఇది పర్సనల్ క్వాలిటీస్ని తెలియజేస్తుంది అనమాట. ఇది ఒకళ్ళ మీద ఒకరికి మ్యూచువల్ ట్రస్ట్ అనేది ఏర్పడేదానికి ఉపయోగపడుతుంది. మూడవది తారాకూట, ఇప్పుడు వధూవరుల జన్మ నక్షత్రాలు తీసుకున్నప్పుడు ఏమంటే దాన్ని జన్మతార అనేసి, రెండవ తార ఏమంటే సంపత్ తార అని, మూడవది విపత్ తార అని చెప్పేసి, ఏడవది నైదన తార అని చెప్పేసి ఏమంటే ఇలాంటి స్కీమాటిక్ థింగ్స్ నక్షత్రాల్లో వాడతారు అనమాట. సో ఇది వాళ్ళ వెల్బీయింగు, లాంగివిటీ గురించి ఏమంటే ఇది ప్రధానంగా తెలియజేస్తుంది. నాలుగవది యోనికోట అంటారనమాట. ప్రతి నక్షత్రానికి ఒక యోని అంటే ఒక జంతువు అనేది ఆపాదించబడిందని. ఉదాహరణకి ఏమంటే ఇప్పుడు విశాఖ నక్షత్రం, చిత్రా నక్షత్రానికి ఏమంటే పులి, మృగశిర నక్షత్రానికి ఏమంటే జింక. ఇప్పుడు చాలామంది ఎలాంటి అపోహలు ఉంటారంటే ఈ యోనికూటంలో ఏం చేస్తారంటే పులికి జింకనిచ్చి కట్టేస్తే పులి డామినేట్ చేసేస్తుంది, ఇలాంటి ఆలోచనలో ఉంటారు. ఇంకొక ఉదాహరణ ఎవరంటే ఇప్పుడు ఆరుద్ర నక్షత్రానికి ఎవరంటే ఆడకుక్క అవుద్ది, మూల నక్షత్రానికి ఎవరంటే మక్కుక్క అవుద్ది. అలా అని చెప్పేసి ఈ 2 నక్షత్రాలకే కలపడం అనేది కూడా ఎవరంటే సులభతరం కాదు అనమాట. సో జనరల్గా ఎవరంటే ఈ నక్షత్రానికి ఉన్న యోని అనేది ఎవరంటే అది ఒక సైకలాజికల్ ట్రైట్, ఒక కండిషన్ ఎవరంటే సూచిస్తుంది. ఉదాహరణకి ఏమంటే ఇప్పుడు చిత్ర నక్షత్రం ఉన్న వాళ్ళని తీసుకోండి, వాళ్ళకి ఏమంటే ఇప్పుడు పులి అనేది ఏమంటే యోని కింద చెప్పబడింది. పులి మీకు అందరికీ తెలియని ఒక విశేషాన్ని తెలియజేస్తాను. పులి
మామూలుగానే విలేజెస్లో ఎవరంటే ఒక సామెత అనేది ఉంటుంది. మీరు ఒక్కసారి కానీ పులిని చూసినట్టయితే అప్పటికి ఆ పులి అనేది ఎవరంటే 100 సార్లు మిమ్మల్ని చూసి ఉంటుంది అని అంటారు. అంటే ఏమన్నా దాని అర్థం, పులి మనకంటే ఎక్కువ బిడియం సిగ్గుపడుతుంది అనమాట ఎదురుపడడానికి. సో జనరల్గా కూడా ఎవరంటే ఈ చిత్రా నక్షత్రంలో ఉండే వాళ్ళు ఎవరంటే 10 మందిలోకి వెళ్ళడానికి కానీ క్రౌడ్ని చూస్తే ఎవరంటే కొంచెం దూరంగా ఉంటారు అనమాట. తర్వాత 5వది ఎవరంటే గ్రహ మైత్రి, ఈ ప్లానెటరీ ఫ్రెండ్షిప్స్ అనేసి అంటారు. ఇది ఈ ప్లానటరీ ఫ్రెండ్షిప్ అనేది ఏమంటే ప్రధానంగా ఎవరంటే మెంటల్ కంపాటిబిలిటీ ఎవరంటే సూచిస్తుంది. తర్వాత ఎవరంటే వేచెస్ అంటారు అనమాట, డైలీ రిథమ్స్. ఇది అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒకళ్ళు పగులు షిఫ్ట్లో పనిచేస్తుంటే ఇంకొకళ్ళు రాత్రి షిఫ్ట్లో పనిచేస్తుంటారంటే అసలు పొంతన అనేది కుదరదు. సో ఈ ట్రైట్స్ అన్నింటిని కూడా ఎవరంటే దీంట్లో పొందుపరిచినారు. 7వది ఎవరంటే ప్లానటరీ పీరియడ్స్. ఇవేమరంటే ఒక మ్యూచువల్ హార్మనీ సూచించేదానికి ఎవరంటే నడుస్తున్న దశలను బట్టి ఎవరంటే చెప్పబడుతుంది అనమాట. చివరిని వచ్చేసి ఎవరంటే రాజకోట అంటారు, దీన్నే నాడికోట అనేసి కూడా అంటారు అనమాట. ఇది రాయల్ లీనియేజ్ వాటిని సూచిస్తుంది. ఈ రాజకోటకి ఎవరంటే 8 పాయింట్లు అనేది ఆపాదించడం అనేది జరిగింది. ఇప్పుడు రాజ్యాలు లేరు, రాజులు లేరు, కాబట్టి ఎవరంటే అంతగా పరిగణలోకి ఇది రాదనమాట. సో మొత్తంగా తీసుకున్నప్పుడు అయితే ఇప్పుడు వర్ణాలు లేవు, అన్ని వర్ణాల్లోనూ అన్ని క్లాసులు ఉన్నారు, రాజులు లేరు, రాజ్యాలు లేవు. సో నా పర్సనల్ అనుభవంలో నేను చూసింది ఎవరంటే నక్షత్ర గణంలో 36కి 33 పాయింట్లు వచ్చిన వాళ్ళు కూడా ఎవరంటే విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సింగిల్ డిజిట్లో 10 కంటే తక్కువ పాయింట్లు వచ్చిన వాళ్ళు కూడా ఎవరంటే మంచిగా దాంపత్యం చేసుకుంటూ ఉండే వాళ్ళు కూడా నాకు గోచరిస్తూ ఉన్నారు. కుజదోషాన్ని ఎంతవరకు ఆ ఇంపార్టెన్స్ మనం చూసుకోవాలి సార్ అది పెళ్ళిళ్ళలో? కుజదోషం, దీన్నే మాంగ్లిక్ దోష్ అని నార్త్ ఇండియాలో కూడా అంటుంటారు. ఇది ప్రధానంగా ఎవరంటే సౌత్ ఇండియాలో బాగా వాడుకలో ఉంటుంది, చాలామంది భయపడుతూ కూడా ఉంటారు. అవును సార్. ఈ కుజదోషం అనే దానికి కుజుడు ఎప్పుడైతే 1, 4, 7, 8, 12వ ఇళ్లలో కానీ అతను ఉన్నట్లయితే దీన్ని కుజదోషం కింద ఎవరంటే పరిగణించబడుతుంది. అలాగని తీసుకున్నట్టయితే ఇంచుమించు సగం రాశులు కవర్ అయిపోతాయి. ప్రపంచంలో సగం మంది ఎవరంటే కుజదోషం కింద ఉన్నట్టే లెక్క. కానీ చక్కగా వివాహాలు జరుగుతున్నాయి, వ్యవస్థ అనేది నడుస్తూనే ఉంది. తర్వాత ఈ కుజదోషంలో ఎవరంటే కొన్ని ఎక్సెప్షన్స్ అనేది చెప్పబడింది. ఇప్పుడు కుజుడు సింహరాశిలో ఉన్నట్టయితే కానీ, స్వక్షేత్రం మేషరాశిలో ఉన్నట్లయితే కానీ, వీటికన్నిటి కూడా ఏమంటే మినహాయింపులు అనేది ఇవ్వడం జరిగింది. కానీ బట్ నా అనుభవంలో ఏమరంటే కుజదోష ప్రభావం అనేది ఏమరంటే మనుషుల మీద పెద్ద ప్రభావం చూపిస్తుందని అయితే నాకైతే ఎక్స్పీరియన్స్లో అయితే నాకు అనిపించట్లేదు. కుజదోష ప్రభావం గురించి ఎంతో కొంత ఉంటుందనేసి డాక్టర్ బివి రామన్ గారు, వారి అమ్మాయి అయినటువంటి గాయత్రి వాసుదేవన్ గారు కొంతవరకు అభిప్రాయపడుతున్నారు అనమాట. ముఖ్యంగా దీన్ని ఎందుకు ఆపాదించబడుతుందంటే ముఖ్యంగా ఎప్పుడైతే కుజుడు 7వ ఇంట్లో కానీ అంటే కలత్ర స్థానంలో కానీ 8వ ఇల్లు మాంగళ్య స్థానంలో కానీ ఉన్నప్పుడు ఎంతో కొంత దీని ఎఫెక్ట్ అనేది ఉంటుందనేది వాళ్ళ అభిప్రాయం అనమాట. ప్రధానంగా దీని వెనకాల కారణం కూడా ఏమంటే ఒక మ్యాలిఫిక్ ప్లానెట్ అనేది ఏమంటే కలత్ర స్థానంలో ఉంటే ఏమైనా డిలేస్ కానీ ఇలాంటివి ఏమైనా జరగచ్చు అనేది అది కొంతవరకే ప్రభావం అనేది చూపించేదానికి ఏమంటే అవకాశం ఉంది. అంతకంటే ఏమంటే భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కలత్ర స్థానంలో ఏదైనా ఒక మ్యాలిఫిక్ ప్లానెట్ అంటే మార్స్ లాంటిది ఉన్నప్పుడు కొంచెం డిలే అనేది జరగచ్చు. అలాగే బట్ శాటర్న్ కానీ ఉంటే ఏమంటే అది ఒక వరం కింద భావించవచ్చు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మీకు బర్త్ చార్ట్లో కానీ లేదంటే నవాంశలో కానీ ముఖ్యంగా 7వ స్థానంలో కానీ శని కానీ ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఎవరంటే విశేషంగా తనను ఏ ఇంటికైతే అల్లుడుగానో కోడలుగానో వెళ్తారో వాళ్ళకి విశేషంగా ఎవరంటే అది గౌరవ మర్యాదలు అనేది దక్కుతాయి. వాళ్ళ కన్న పిల్లల కంటే కూడా ఎవరంటే వీళ్ళకే ఎక్కువ గౌరవ మర్యాదలు దక్కేదానికి పుష్కలంగా అవకాశం ఉంటుందన్నమాట. సార్ మ్యారేజెస్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా సార్, అది ఎంతవరకు కరెక్ట్? హెవెన్ ఆర్ హెల్ అనేది ఏమరంటే వాళ్ళ ఇండివిజువల్ చార్ట్స్ని బట్టి ఏమరంటే ఆధారపడి ఉంటుందన్నమాట. నేను జ్యోతిష్యం నేర్చుకుంటున్న మొదటి నాళ్ళలో రవిశంకర్ గారు అని చెప్పేసి తమిళనాడులో బాగా ప్రసిద్ధి చెందిన భృగినంది నాడిలో మంచి పట్టున్న ఆస్ట్రాలజర్ అనమాట. ఆయన ప్రాక్టికల్గా కొన్ని చార్ట్స్ తీసుకొని చూపిస్తూ ఇదో ఈ వ్యక్తికి ఇలాంటి భార్య వస్తుంది, ఇలాంటి అత్తగారు ఉంటారు, ఇలాంటి మామగారు ఉంటారు, ఇలాంటివన్నీ రిపీటెడ్గా అతను చూపించినాక నాకు అనిపించింది ఎవరంటే ఇందులో మన రోల్ ఏముంది, ఆల్రెడీ అన్నీ ఎవరంటే డిసైడ్ అయిపోయినట్టే ఉంది మ్యారేజ్ అనే విషయంలో. ఎవరంటే ఇందులో మన రోల్ ఏమి లేదు కదా. మనం పురాణాల్లో కానీ చూసినట్లయితే ఎలాంటి భార్యనైనా భర్త భరించాడు, అలాగే ఎలాంటి భర్తనైనా భార్య భరించింది. ఇందులో భరించడం అనేది ఏమంటే
కామన్ అనమాట. మనకి పంచమహాపతివ్రతలు అనేసి అంటారు. ఎవరినైతే మనం సూర్యోదయం అప్పుడు నిద్రలేయంగానే కానీ వాళ్ళని కానీ స్మరిస్తే ఎలాంటి పాతకాలు ఉన్నా పోతాయనేసి ఎవరంటే నానుడి. అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి తత పంచకన్యా స్మరే నిత్యం మహాపాతకాన్ని నాశన అంటారు. అంటే వాళ్ళని స్మరిస్తేనే చాలు, మనం అన్ని పాతకాలు పోతాయి అంటారు. ఇప్పుడు దాంట్లో కానీ మీరు కానీ చూస్తూ వస్తే ముందు అహల్య గౌతమ్ ముని భార్య, ఆమెని ఇంద్రుడు చేరబడతాడు, అయినా గౌతమ్ మహర్షి భరిస్తాడు. తర్వాత ద్రౌపదీదేవి, ఆమె 5 మంది భర్తలను భరించిందనమాట. తరువాత సీతాదేవి భర్త కోసం ఎవరంటే అడవులకి వెళ్ళింది, భరించింది. తర్వాత తారాదేవి దేవగురు బృహస్పతి యొక్క భార్య, చంద్రుడికి శుశ్రూష చేస్తూ ఆయన ద్వారా ఎవరంటే బుధుడు జన్మిస్తాడు, అయినా గురువు భరించాడు. చివరిగా మండోదరి రావణాసురుడు యొక్క భార్య, మహా ఇల్లాలు. రావణాసురుడు సీతని చెరబడుతున్నాడని తెలిసినా భరించింది, మహా ఇల్లాలు. మొత్తంగా కానీ మనం చూసినట్లయితే ఎవరంటే ఎలాంటి భర్తనైనా వీళ్ళు భరించారు, అలాగే ఎలాంటి భార్యనైనా భరించారనమాట. బాబు రమణ గారి స్నేహం గురించి మనం చాలా కథలుగా చెప్పుకుంటాం. వాళ్ళు ఇద్దరు దేహాలైనా ఒకే ఆత్మ అనేసి చెప్పుకునేవాళ్ళు అనమాట. ఒకసారి బాబు గారిని స్నేహితుడు అనేదానికి ఒకే నిర్వచనం ఒకే ఒక పదంలో చెప్పమంటే ఆయన చెప్పిన పదం ఏమంటే భరించేవాడు అని అనమాట. ఇప్పుడు ఆ భరించే శక్తి ఏమంటే పురుషుల్లోనూ స్త్రీలలో ఎవరంటే చాలా వరకు క్షీణించిపోయింది. అందుకే మనకి మన సనాతన ధర్మంలో లేనిది ఏంది, డైవర్స్ అనేది ఏమంటే ఇప్పుడు మన ముందు ఏమంటే ఆవిష్కృతమైందనమాట. స్వామి పార్థసారథి గారు ఇలా అంటారు, ఇట్స్ నాట్ వాట్ యు మీట్ ఇన్ లైఫ్ మ్యాటర్స్ బట్ హౌ యు మీట్ విల్ మ్యాటర్స్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఒకతను చాలా ఇష్టంగా సిగరెట్ అనేది తాగుతూ ఉంటాడు, అతనికి అది ప్లెజరు. ఇంకొకతనికి ఆ సిగరెట్ పోగంటేనే వాంతి వచ్చేస్తుంది, డిస్గస్టింగ్గా ఉంటుంది అనమాట. సిగరెట్ అనేది ఒకటే, ఒకతనికి ఏమో ప్లెజర్ ఇస్తుంది, ఇంకొకతనికి ఏమో డిస్గస్టింగ్గా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి భరించలేని స్థితిలో ఎవరంటే నేను డైవర్స్ కావాలని చెప్పేసి ఎవరంటే ఒక లాయర్ని సంప్రదిస్తాడు. అవతల పక్క ఇంకో వ్యక్తి ఎవరంటే నాకు ఆ పెళ్ళం దొరికితే చాలు, నేను వివాహం చేసుకుని పూల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పేసి ఎవరంటే ఇంకొకటి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. టుడే వాట్ వీఆర్ అనేది ఏమంటే ఇట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ ది చాయిసెస్ వాట్ వీ హ్యావ్ మేడ్ ఇన్ ది పాస్ట్. మనం గతంలో చేసుకున్న నిర్ణయాల వల్లనే ఈరోజు మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో దానికి మనమే కారకులు అవుతాము. సార్, లవ్ మ్యారేజెస్ అండ్ అరేంజ్డ్ మ్యారేజెస్ జ్యోతిష్యంలో మనం తెలుసుకోవచ్చా? లవ్ అనేది ఎవరంటే డిక్షనరీలోనే అత్యంత బరువైన పదం. ఇప్పుడు ఈ సమకాలీన రోజుల్లో ఎవరంటే మేము జ్యోతిష్కులంగా మేము ఎక్కువ వాడుకలో వాడే పదం ఎవరంటే మ్యారేజ్ ఆఫ్ హిస్ ఆర్ హర్ చాయిస్ అనేది వాడుకలో ఉండేది. తప్పకుండా ఎవరంటే మనం జ్యోతిష్యంలో అంటే తెలుసుకోవచ్చు వివాహం అనేది వాళ్ళ ఇష్టపూర్వకంగా జరుగుతుందా లేదనేది. దానికి కొన్ని సూత్రాలు అనేది క్లియర్గా చెప్పబడ్డాయి. అలాగే జైమిని పద్ధతిలో దారకారకుడితో ఉన్న అనుబంధాన్ని బట్టి ఎవరంటే మనకి చేసుకునే వాళ్ళు కూడా ఎవరంటే అదే స్టేటస్ అదే క్లాసుకు చెందిన వాళ్ళ ఎక్కువ తక్కువ అనేది కూడా ఎవరంటే తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ వివాహం అని కూడా ఎలా ఏ రూపాంతరం చెందబోతుంది అనేది కూడా ఎవరంటే జైమిని మహర్షి చాలా క్లియర్గా ఉపవాద లగ్నం ఇలాంటి కొన్ని సూచించారు. దాన్ని బట్టి ఎవరంటే మనం చాలా చక్కగా తెలుసుకోవచ్చు. సార్, సంతానం విషయంలో సంతాన ప్రాప్తి, పిల్లలతో మనకున్న రుణానుబంధం అది తెలుసుకోవచ్చా సార్ జ్యోతిష్యంలో? సంతానం విషయంకి వచ్చినప్పుడు ఎవరంటే ఋషులు మనకి ఒక వినూత్నమైన కాన్సెప్ట్ అనేది ఒకటి ఇచ్చారు. జ్యోతిష్యంలో ఎవరంటే బీజస్ఫుటము తర్వాత క్షేత్రస్ఫుటం అనేసి ఎవరంటే 2 చెప్పబడతాయి. సూర్యుడు, గురువు, శుక్రుడు ఈ ముగ్గురి లాంగిట్యూడ్స్ కలిపితే వచ్చేదాన్ని ఎవరంటే బీజస్ఫుటం అని చెప్పి, అలాగే చంద్రుడు, అంగారకుడు, తర్వాత గురువు ఈ 3 కలిపితే వచ్చే లాంగిట్యూడ్ని మనం క్షేత్రస్ఫుటం అని చెప్పేసి ఎవరంటే 2 మ్యాథమెటికల్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ మ్యాథమెటికల్ పాయింట్స్ని మనం జన్మ పత్రంలో కానీ అలాగే సప్తాంశలో కానీ మనం చూసినప్పుడైతే మనకి క్లియర్గా ఏమరంటే సంతాన ప్రాప్తి, సంతానం మీద కోరిక ఉందా లేదా, ఆ తర్వాత ఏమరంటే సంతానం కలిగే విషయంలో ఎవరంటే ఇబ్బందులు ఉన్నాయా, అది పురుషుల్లో ఉందా స్త్రీలలో ఉందా, ఆ తర్వాత ఏమరంటే వాళ్ళ వల్ల రుణానుబంధం వీళ్ళకి అంటే వీళ్ళు వాళ్ళకి సేవ చేసుకుంటారో వాళ్ళు వీళ్ళకి సేవ చేసుకుంటారు అనేది ఎవరంటే మనం చాలా క్లియర్గా ఎవరంటే తెలుసుకునేదానికి అవకాశం ఉందమ్మా. సార్, రెమెడీస్ విషయానికి వస్తే మిమ్మల్ని గుడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ పూర్ డాక్టర్ అని అంటారు, ఎందుకని? ఇప్పుడు మనకి కర్మ ఫలితాలు ఎవరంటే 3 రకాల కేటగిరీస్ ఉంటాయి. దృఢ,
అద్రిడ, దృఢ, అద్రిడ అని చెప్పేసి 3 రకాల కర్మలు అనేవారంటే కేటగరైజేషన్ అనేది చేయడం అనేది జరిగింది. ఈ దృఢ కర్మ అనేది ఏమరంటే ఫిక్స్డ్, దాన్ని మనం ఏమి చేసినా సరే, ఏమి రెమెడీ చేసినా సరే దానికి పరిష్కారం అనేది దొరకదు. రెండవది ఏమరంటే అద్రిడ. అద్రిడ అనేది ఏమరంటే దానికి రెమెడీ కానీ చేయగలిగితే అది మనకి పరిష్కారం అయ్యేదానికి చాలా చక్కగా అవకాశం అయితే ఉంటుంది. మూడోది ఏమరంటే దృఢ, అద్రిడ కర్మ అనేసి అంటారనమాట. దీనికి కొంతవరకు అయితే మనం ఏదైనా ప్రాపిటేషన్స్ కానీ చేయగలిగితే కొంతవరకు అయితే ఫలితం అనేది ఏమంటే వచ్చేదానికి ఎవరంటే అవకాశం ఉంటుంది. పూర్తి గ్యారంటీ అయితే ఉండదు. ఇదే మనకి ఏమరంటే మన జాతకంలో చూసినప్పుడు ఏమరంటే మనకి దృఢ కర్మలు ఏమరంటే ఫిక్స్డ్ సైన్స్ అంటాం అనమాట, స్థిర రాశులు వాటిలో సూచిస్తుంది. అద్రిడ అనేది ఏమరంటే మూవబుల్ సైన్స్లో సూచిస్తుంది, చర్రాశుల్లో సూచిస్తుంది. దృఢ, అద్రిడ ఏంటంటే డ్యూయల్ సైన్స్, ద్విశోభ రాశులు ఏమరంటే అది సూచిస్తుంది అనమాట. దీన్ని మనం ఎవరికైనా ఒక రెమెడీస్ చెప్పేటప్పుడు కానీ ఇవన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని తరువాత అప్పుడు నడుస్తున్న దశ అంతర్దశలను బట్టి మనం అరిష్టాలు కానీ ఏమైనా ఉన్నాయా అంటే అరిష్ట చక్రం అనేసి అంటారు. ఏది త్రింశాంశ అనేది ఏమంటే D30 చార్ట్ని ఎవరంటే అరిష్ట చక్రం అనేసి అంటారు అనమాట. అందులో చూసుకోవడం కానీ లేదా వస్తు వాహన సుఖం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయా లేదా అనేది ఏమంటే D16 అనేది ఏమంటే చార్ట్, అందులో చూసుకోవడం కానీ ఇలా చూసుకున్నాక అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మనం ఏదైనా కానీ దానికి రెమెడీ పనిచేస్తుందా లేదనేసి చూసి చెప్పాలన్నమాట. నేను ఊరికే వచ్చిన వాళ్ళకి అందరికీ ఏదో చెప్పాలని చెప్పేసి అది చేయండి ఇది చేయండి అని చెప్పను కాబట్టే నన్ను ఎవరంటే పూర్ డాక్టర్ అనేసి సరదాగా అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉంటారనమాట. అది సంగతి. ఇంకొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరంటే నేచర్లో ఎప్పుడు బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఎవరంటే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒకటి ఎలిమెంట్ని మనం ఏదైనా చేసి పెంచినప్పుడు ఎవరంటే ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్లో ఉండేది ఎవరంటే కిందికి తొక్కబడుతుంది. ఉదాహరణకే తీసుకుందాం, మనకు 4 ఇల్లు దేన్ని సూచిస్తుంది, తల్లిని సూచిస్తుంది, సుఖాన్ని సూచిస్తుంది. 4 ఇంటికి ఆపోజిట్ ఉండే హౌస్ ఏమి సూచిస్తుంది, 10th హౌస్ అంటే ఏది మన ప్రొఫెషన్ని సూచిస్తుంది, మన స్టేటస్ని సూచిస్తుంది, స్టాండింగ్ ఇన్ పబ్లిక్ని సూచిస్తుంది. ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో పూర్తిగా బిజీగా ఉండే అతని తల్లిని పట్టించుకోగలడా, కుదరదు కదా. అలాగే ఇప్పుడు 5వ ఇల్లు తీసుకున్నారనుకోండి సంతానాన్ని సూచిస్తుంది. దానికి ఆపోజిట్గా ఉండే 11వ ఇల్లు ఎవరంటే మన లాభాలను సూచిస్తుంది, మన సోషల్ సర్కిల్ని సూచిస్తుంది, ఫ్రెండ్స్ని సూచిస్తుంది. సోషల్ సర్కిల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు సంతానాన్ని పట్టించుకోగలరా, కుదరదు కదా. సో అలా నేచర్ ఎవరంటే చాలా బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది మనకి తెలియకుండానే ఎవరంటే ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది జరుగుతుంటుంది ప్రకృతిలో. తర్వాత నేను చూసింది ఎవరంటే చాలామంది ముఖ్యంగా ఎవరంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ముఖ్యంగా యాక్టర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరంటే చూపుడు వేలికి ఈ కనక పుష్యరాగం అనేది ఎవరంటే ప్రధానంగా ధరిస్తూ ఉంటారు. సో దానివల్ల ఎంతమందికి ఎంతవరకు మంచి జరిగిందా లేదనేది నాకు తెలియదు. కానీ ఒకవేళ జరిగే ఉంటే కూడా ఎవరంటే దానికి ఆపోజిట్గా ఉండేటి ఎవరంటే ఏదో ఒకటి వాళ్ళు పోగొట్టుకునే దానికి ఎవరంటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం గురువుకు సంబంధించి గ్రోత్ వస్తుందని చెప్పేసి ఎవరంటే కనక పుష్యరాగం పెడుతున్నామో ఇప్పుడు అదే గురువు కానీ త్రిషడాయ అంటాం అనమాట. అంటే 3, 6, 11 స్థానాలకు కానీ ఆయన అధిపతి అయితే మహాపాపి అవుతాడు. అలా కాకుండా ఎవరంటే 2, 7 స్థానాలకు అధిపతి అయినప్పుడు ఎవరంటే ఆయన మరణకారక స్థానాలు అంటాం అనమాట. వాటికి అధిపతి అయినప్పుడు ఎవరంటే ఏకంగా ఎవరంటే వచ్చిన పని అయిపోయిందిరా వెళ్దామనేసి తీసుకుని వెళ్ళిపోయినా కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. సో చూసి చేయాలి, ఏదైనా రెమెడీస్ కానీ ఏదైనా ప్రాపిటేషన్ చేసేటప్పుడు అన్నిటిని పరిగణలోకి తీసుకొని చేయాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు వాస్తు విషయానికి వస్తే ఆఫీసులకి ఇండస్ట్రీస్కి ఎలా చూస్తారు మీరు వాస్తు? ఇండస్ట్రీ అయినా ఆఫీస్ అయినా మనం ప్రధానంగా చూడాల్సింది ఎవరంటే దాన్ని ఎవరు నడిపిస్తున్నారు. ఉదాహరణకి ఒక కంపెనీ అన్నాక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండొచ్చు, దాంట్లో ఒక కీ మేనేజర్ పర్సన్ అనే అతను ఉంటాడనమాట. అతని ఇన్ఫ్లుయెన్స్ అయిన ఎవరంటే ఆ సంస్థ మీద ఎవరంటే ప్రధానంగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఏదైనా రెమెడీస్ చెప్పే ముందు కానీ వాస్తు కానీ చూసేటప్పుడు ముందుగా ఎవరంటే అతని జాతకాన్ని విశ్లేషించుకోవడం అనేది కరెక్ట్ అనేది నా అభిప్రాయం. అతను తీసుకున్న నిర్ణయాల మీద ఎవరంటే ఆ సంస్థ దాని ఎంప్లాయీస్ భవిష్యత్తు అనేది ఎవరంటే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దీనికి కరెక్ట్గా ప్యారలల్ డ్రా చేయాల్సి వచ్చినప్పుడు ఎవరంటే ఒక ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు దేశ ప్రజలు చేసుకున్న కర్మానుసారంగానే వాళ్ళని పరిపాలించే వాళ్ళు వాళ్ళకి రాజులుగా కానీ జ్యోతిష్యంలో మీకు తెలుసు కదా, లగ్నం అంటే సదరు వ్యక్తిని సూచిస్తుంది. అతనికి అపోనెంట్ అంటే ఎవరంటే ఏ హౌస్ సూచిస్తుంది, 7th హౌస్ సూచిస్తుంది అనమాట. సో ప్రతిసారి ఎప్పుడైనా యుద్ధాలు జరిగినప్పుడు ఎవరంటే ఆ దేశ నాయకులకి 7th హౌస్కి ఏదో రకమైన లింక్ అనేది ఎవరంటే మనకి కనపడుతూ ఉంటుంది. ఉదాహరణకి 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారికి ఎవరంటే రాహుదశ, అందులో ఎవరంటే శని అంతర్దశ నడుస్తుంది.
శని ఎవరంటే ఆయనకి సప్తమాధిపతి. అలాగే 1971లో ఇండియా బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు ఎవరంటే ఇందిరాగాంధీ గారిది కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి ఆమెకు ఎవరు నడుస్తున్న దశ ఎవరంటే అప్పుడు శని దశ, శని అంతర్దశ రెండు సప్తమానికి సంబంధించిన దశ అంతర్దశలు అప్పుడు నడుస్తూ ఉన్నాయి. రీసెంట్గా జరిగిన మన ఆపరేషన్ సింధూర్ విషయానికి వస్తే మన ప్రధానమంత్రి మోడీ గారికి ఎవరంటే అప్పుడు నడుస్తున్న దశ ఎవరంటే అంగారకుడికి సంబంధించిన దశ నడుస్తుంది. ఆయనది తులా లగ్నం. సో ఇలా చూసినప్పుడు ఎవరంటే ఖచ్చితంగా దేశ నాయకుల ప్రభావం అనేది ఎవరంటే ఆ ప్రజల మీద ఎవరంటే ఖచ్చితంగా పడుతుంది. అలాగే ఏ కంపెనీకి అయితే ఎవరైతే సారథి ఉంటాడో అతని జాతకాన్ని ఎవరంటే మేము క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత వాస్తు వైపు ఎవరంటే మేము వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఇండస్ట్రీస్ విషయానికి వాస్తుకు వచ్చినప్పుడు ఎవరంటే ఆ ఇండస్ట్రీస్ సదర్ ఇండస్ట్రీ ఏ రకమైన ఇండస్ట్రీని స్థాపిస్తున్నారు, పెట్రోలియం కెమికల్సా, హార్డ్వేర్ కంపెనీనా, ఆ కంపెనీ ఏ ఉత్పత్తులు చేస్తుంది అనేది ఎవరంటే ప్రధానంగా పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి ఎవరంటే ముందు భూమిలో నుంచి అంటే దగ్గర ఒక 8 నుంచి 10 అడుగులు లోతు గొయ్యి తీసిన తర్వాత ఏమంటే సాయిల్ ప్రొఫైల్ని స్టడీ చేయడంతో మొదలెడతాం అనమాట. దాంట్లో మళ్ళీ యంత్రస్థాపన కానీ ఇట్లాంటివన్నీ చేసి ప్రత్యేకమైన పూజలు చేసిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ నిర్మాణానికి ఏమంటే పూనుకోవడం అనేది జరుగుతుంది. అలాగే సంస్థాగతంగా వచ్చినప్పుడు ఏమంటే ఆ సంస్థలో కానీ ఏదైనా ప్రధానంగా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఏమంటే ఇప్పుడు మనకి రాశులు ఎలాగైతే 12 ఇళ్ళుగా మనం భావిస్తున్నామో అలాగే వాస్తులు ఎవరంటే 16 డివిజన్ల కింద ఎవరంటే ఒక క్లోజ్ స్పేస్ని నిర్ణయించడం అనేది జరిగిందనమాట. నిజంగా అప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రధానంగా ఏదైతే ప్రాబ్లం ఉందో, ఉదాహరణకి ఓ బిజినెస్కి ఎవరంటే కస్టమర్ సరిగ్గా దొరకట్లేదు, సో నార్త్లో ఏదో ప్రాబ్లం ఉందనేసి లెక్క అనమాట, అలా తీసుకొని చేస్తాం. లేదు ఇంకొకటి ఎవరంటే బ్యాంకింగ్ సపోర్ట్ మాకు లభించట్లేదు అన్నప్పుడు ఎవరంటే వాయువ్య దిశలో ఎవరంటే ఏమన్నా సమస్య ఉందని చూసేవారంటే అక్కడ కరెక్షన్ అనేది ఎవరంటే తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. లేదు గెయిన్స్ ప్రాఫిట్స్ సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు ఎవరంటే వెస్ట్ డైరెక్షన్లో ఎవరంటే ఏమైనా కరెక్షన్ ఉంటే ఎవరంటే తీసుకోవడం అనేది చూస్తుంది. సో ఇలా స్థూలంగా ఎవరంటే అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకున్నాకే వాస్తుని జ్యోతిషం రెండు జోడించిన తర్వాతనే ఎవరంటే వాళ్ళకి సరైన సమాధానం అనేది కానీ పరిష్కారం అనేది సూచించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు జ్యోతిష్యంలో కానీ వాస్తులో కానీ అందరికీ మంచి అడ్వైస్ ఎందుకు దొరకవు సార్? కరెక్ట్గా మనం ఆ పర్సన్ని రీచ్ అవ్వలేం. ఎవరికైనా మంచి గురువు దొరకాలన్నా ఉపదేశం కుదరాలన్నా ఆ జాతకుడికి ఎవరంటే సదరు భాగ్యం అనేది ఉండాలి. భాగ్యస్థానం ఏది? 9వ స్థానం. గురువు యొక్క ఉపదేశ స్థానం ఏది? 11వ స్థానం. ఈ 2 స్థానాలు కానీ శుభదృష్టులతో కానీ శుభులతో కానీ కూడినప్పుడు ఎవరంటే అతనికి చక్కని అడ్వైజ్ కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట. మనం చాలామందిని చూస్తుంటాం. ఒక్కొక్కసారి ఎవరంటే నన్ను సంప్రదించినప్పుడు నాకు ఆ చార్ట్ ఓపెన్ చేయగానే ఒక ఎల్కేజీ పిల్లోడు ఏదో ఐఐటి మ్యాథ్స్ చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఏమి స్ఫురణకు రాదు. లేదు అదే టయానికి ఎవరంటే ఏదో కాలింగ్ బెల్ మోవడమో లేదంటే ఏదైనా బ్యాంక్ నుంచి లోన్లు కావాలని చెప్పేసి కాల్ రావడం అనేది ఇలాంటి సందర్భాలు కూడా జరుగుతుంటుంది. ఇవి కాకపోతే ఎవరంటే అకారణంగా ఇంట్లో వాళ్ళతోనే ఏదో ఒకటి గొడవ పడడమో ఏదో ఒకటి జరిగి ప్రకృతి పరంగా ఎవరంటే ఏదో ఒక అడ్డంకి అనేది ఏంటంటే క్రియేట్ అవుతూనే ఉంటుంది. అందుకనేసి ఎవరంటే అతనికి భాగ్యస్థానంగా ఎప్పుడైతే కానీ మంచిగా ఉంటుందో మంచి అడ్వైజ్ కానీ ఇవన్నీ కూడా ఏమంటే దొరికేదానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా వాస్తవాలను మాకు తెలియజేశారు సార్. ఈ అపోహల్ని వాటిని తొలగించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు. జై శ్రీమన్నారాయణ.